ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండుక వాటిని ఖండించుడి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, మనము ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్టయితే నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారై ఉండుక వాటిని ఖండించుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగచేయు వారిని కనిపెట్టి ఉండడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, ఎలాగనక తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తానకే నింద తెచ్చుకొనును, భక్తిహీనుని గద్దించువానికి అవమానమే కలుగును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం, అపహాసకులు దండింపబడుగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నందుదురు, వివేకులను గద్దించిన యెడల వారు జ్ఞాన వృద్ధి నందుదురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, త్వరపడి ఎవరిని వద్దనైనా హస్త నిక్షేపణం చేయకము, పరుల పాపములలో పాలువాడవై ఉండకము, నువ్వు పవిత్రుడిగా ఉండినట్లు చూచుకొనము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మేము అంధకార క్రియలో నడవక ప్రభు నీ క్రియలో నడుచుకున్న వారి శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.